హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే, నేను డాక్టర్ మానస నెల్లూట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఎనీమియా అంటే ఏంటి మేడం? ఎనీమియా అంటే రక్తహీనత, అంటే హీమోగ్లోబిన్ ఉండాల్సినంత లెవెల్లో లేకపోతే ఎనీమియా అంటారు. నార్మల్గా 10 గ్రామ్స్ కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉన్నప్పుడు దాన్ని ఎనీమియాగా కన్సిడర్ చేస్తాము. దాంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని దాన్ని గ్రేడిఫై చేస్తాము. 7 కంటే తక్కువ ఉంటే సివియర్ అనీమియా, 8 to 7 ఉంటే మోడరేట్ అనీమియా, 9 to 10 మధ్యలో ఉంటే మైల్డ్ అనీమియా కన్సిడర్ చేస్తాము. అనీమియాలో కూడా రకరకాలైన అనీమియాస్ ఉంటాయి. మోస్ట్ కామన్ ఇస్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అంటే ఒంట్లో కరెక్ట్ పాళ్ళలో ఐరన్ అనేది లేకపోవడం వల్ల హీమోగ్లోబిన్ సరిగ్గా తయారవ్వకపోవడం వల్ల రక్తహీనత వస్తే దాన్ని ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. అట్లాగే వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ కూడా ఇంపార్టెంటే ఈ హీమోగ్లోబిన్ ఫామ్ అవ్వడంలో. అవి కూడా మన ఒంట్లో డెఫిషియెంట్గా ఉన్నప్పుడు ఒక రకమైన అనీమియా వస్తుంది. దాన్ని మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. ప్రెగ్నెన్సీలో హెచ్బి అనేది ఎంత వరకు ఉండాలి మేడం? నార్మల్గా హెచ్బి అనేది 12 to 14 గ్రామ్స్ ఉంటే ఐడియల్. కాకపోతే 10 గ్రామ్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. 10 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం అనీమియా, మైల్డ్ అనీమియా అంటాము. 7 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే సివియర్ అనీమియా అంటాము. రక్తహీనత అంటే ఏంటి మేడం? అది గర్భానికి ఎంత ప్రభావితం చేస్తుంది? హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే రక్తహీనత ఆర్ అనీమియా అంటాము. ఇది మన దేశంలో చాలా కామన్ సమస్య. ఈ రక్తహీనత వల్ల రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఆ ఆక్సిజన్ మన ఒంట్లో అన్ని అవయవాలకి అందజేస్తుంది. కాబట్టి ఆక్సిజన్ లేకపోవటం వల్ల నీరసం రావటము, ఆయాసం రావటము, వీక్నెస్, దడ, ఇలాంటి సిమ్టమ్స్, తొందరగా అలసట రావటము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వీక్గా అయిపోవటం ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ హీమోగ్లోబిన్ కరెక్ట్ పాళ్ళలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలోనే మన బాడీలో రకరకాలైన మార్పులు వస్తాయి. హీమోడైల్యూషన్ అనే కండిషన్ వస్తుంది. అంటే ప్లాస్మా లెవెల్స్, నీరు తత్వం ఎక్కువ పెరిగిపోయి ఈ ఆర్బీసీస్, అందులో ఈ రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేవి అందులో డైల్యూట్ అయిపోతాయి. దాంతో రిలేటివ్ హీమోడైల్యూషన్, అంటే రిలేటివ్గా అనీమియా అనే కండిషన్ వచ్చేస్తుంది. మెయిన్గా రెండు, బేబీ ఏదైతే ఉంటుందో పిండం తయారయ్యేటప్పుడు దానికి ఐరన్ పాళ్ళలో ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఆ మాయ ద్వారా, ప్లాసెంటా ద్వారా కొంత ఐరన్ బేబీ వరకు కూడా చేరుతుంది. సో అందుకని ప్రెగ్నెన్సీలో ఐరన్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఐరన్ రిక్వైర్మెంట్స్ మనకి సరిపడా అంత సప్లిమెంట్ లేకపోతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న లాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. అది కాకుండా ఎక్కువ ప్రీటర్మ్ లేబర్, అంటే టైం కంటే ముందుగా డెలివరీ అయిపోవటము, లేదు బీపీ, ప్రీ ఎక్లాంప్సియా. ఈ అనీమియా ఉన్న వాళ్ళకి ప్రీ ఎక్లాంప్సియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా సివియర్ అనీమియా అంటే 5 గ్రాములు 4 గ్రాములకు అంటే తక్కువ కూడా రక్తం పడిపోతే, హీమోగ్లోబిన్ పడిపోతే, అప్పుడు వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె ఆగిపోవడం. ఎందుకంటే ఈ తక్కువ రక్తాన్ని ఎక్కువగా పంప్ చేయడానికి హార్ట్ ఎక్కువ వర్క్ చేస్తుంది. దాంతో హార్ట్ మీద లోడ్ ఎక్కువై హార్ట్ ఫెయిల్యూర్, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అనీమియా ఎక్కువ అది ఉండటం వల్ల, హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఆ వీక్నెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పోగా మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఈ అనీమియా కండిషన్లో కనుక ఒకవేళ లేబర్లో సెట్ అయిపోతే, ప్రసవంలోకి వెళ్ళిపోతే ఆడవాళ్ళు అధిక రక్తస్రావం అయిపోయి ఈవెన్ వాళ్ళ డెత్ కూడా కాజ్ అయ్యేంత డేంజర్ లెవెల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి సివియర్గా అయ్యే అనీమియా ఉంటే పాలు సరిగ్గా పడకపోవడము అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. గర్భధారణ సమయంలో రక్తహీనత అనేది ఎందుకు వస్తుంది మేడం? ఈ రక్తహీనత, అనీమియా అనేది రావడానికి పలు కారణాలు ఉంటాయి. మన దేశంలో, మన సినారియోలో చూసుకుంటే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవటము, ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోకపోవటము, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, ఇన్పుట్ తక్కువ ఉండడం. లేదా రెండు, మనం ఆహారం తీసుకున్నా అది మన ఇంటెస్టైన్స్ నుంచి సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవటము.
అది ఎందుకు అవుతుంది అలా అంటే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, ఈ నత్తలు లాంటివి కడుపులో ఉన్న, హుక్ వర్మ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు, అదొకటి. 3 అది మన బాడీలోనే బోన్ మ్యారో అని ఉంటుంది. బోన్ మ్యారోలో ఈ రక్త కణాలు అనేవి తయారవుతాయి. బట్ తయారీ మెకానిజంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. లేదు అధిక రక్తస్రావం అయిపోవటము, కొంతమందికి పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అవుతుంది. లేదా వెంటనే ప్రెగ్నెన్సీస్ వచ్చి బాడీ కోలుకునే అవకాశం ఇవ్వకుండా, అనీమియా నుంచి రికవర్ అయ్యే అవకాశం లేకుండా ప్రెగ్నెన్సీస్ వస్తే, లేదు పైల్స్ లాంటి కండిషన్స్, గ్యాస్ట్రైటిస్, అల్సర్స్, ఇలా ఎక్కడెక్కడైనా బాడీలో వేరే చోట్ల నుంచి రక్తస్రావం అయిపోతుంటే అప్పుడు కూడా మనం తీసుకున్న ఆహారం, మనం ప్రొడ్యూస్ చేసే రక్తం ఈ బ్లీడింగ్కి కాంపెన్సేట్ అవ్వకుండా అప్పుడు కూడా అనీమియా వస్తుంది. గర్భధారణ సమయంలో రక్తహీనత వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మేడం? మెయిన్గా గర్భధారణ సమయంలో రక్తహీనత ఉన్న వాళ్ళలో దడ అనే ఆయాసం, నీరసం, తొందరగా నీరసం ఉండడము, అన్నం తినాలని అనిపించకపోవటము, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఒంట్లో నీరు చేరుతుంది, మొహం వాచిపోవటము, కాళ్ళు వాచిపోవటము, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఎక్కువ సివియర్గా ఉంటే మనం అనుకున్నట్టు హార్ట్ మీద ఎఫెక్ట్ పడటము, ఇలాంటివి కూడా రావచ్చు. గర్భధారణ సమయంలో రక్తం తక్కువగా ఉండడం వలన బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఈ ఐరన్ అనేది మాయ ద్వారా బిడ్డకు చేరుకుంటుంది కాబట్టి బిడ్డ ఎదుగుదలలో ప్రాబ్లం ఉండకపోవచ్చు. పుట్టిన తర్వాతనే వెంటనే బిడ్డ కూడా రక్తహీనత, అనీమియా ఉండకపోవచ్చు. కాకపోతే బిడ్డ ఎదుగుతున్నప్పుడు నియోనేటల్ పీరియడ్ అంటారు, అంటే ఫస్ట్ 2-3 monthsలో మాత్రం బిడ్డకు రక్తహీనత డెవలప్ అవ్వచ్చు. కాకపోతే మనం ప్రీటర్మ్ లేబర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమయం కంటే ముందే డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు బేబీ చిన్న వెయిట్తో పుట్టచ్చు. సో బరువు సరిగ్గా లేకపోవడం, తక్కువ బరువుతో పుట్టినప్పుడు దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ బేబీలో, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బేబీకి ఉండొచ్చు. గర్భధారణ సమయంలో ఈ రక్తహీనత ఉండడం వలన గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందా? రక్తహీనత వల్లనే గర్భస్రావం అవ్వకపోవచ్చు, కానీ డెలివరీ అయినా గర్భస్రావం అయినా కూడా అధికంగా రక్తం పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాము దాన్ని. అప్పుడు మాత్రం బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతే అప్పుడు రక్తంని ఆపడం కష్టము. గర్భసంచి పని చేయాల్సిన తీరులో పనిచేయదు, అది తొందరగా కాంట్రాక్ట్ అవ్వదు. దాంతో బ్లీడింగ్ అనేది ఆగకుండా వాళ్ళు పేషెంట్ షాక్లోకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రక్తం ఎక్కించాల్సిన అవకాశం ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రక్తహీనతను ఎలా గుర్తిస్తారు మేడం? మనం అందరికీ రొటీన్గా ప్రెగ్నెన్సీలో టెస్ట్లు చేస్తాము. చేసినప్పుడు అనీమియా గురించి కనీసం 3 సార్లైనా టెస్ట్ చేస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 12 వారాల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాము. తర్వాత 30వ వారంలో ఒకసారి చెక్ చేస్తాము, అంటే 7వ నెలలో ఒకసారి చెక్ చేస్తాము. తర్వాత 9 నెలలు పడ్డప్పుడు ఒకసారి చెక్ చేస్తాం. మినిమం 3 సార్లైనా చెక్ చేసి చూసుకోవాలి. అది ఫస్ట్ స్క్రీనింగ్. 2, అందరికీ 3 నెలలు దాటిన తర్వాత నుంచి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ప్రొఫైలాక్టిక్ ఐరన్ డోస్ అంటారు. అంటే ఒకవేళ రక్తం బాగున్నా, అనీమియా లేకపోయినా, ఇంకా ముందు అనీమియా రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా ఐరన్ ట్యాబ్లెట్స్ అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్లో తీసుకునే అంత ఐరన్ మనకి, మన బేబీకి గ్రోత్కి సరిపోకపోవచ్చు. అందుకని మనం ఇలా జాగ్రత్త తీసుకుంటాం. గర్భధారణ సమయంలో రక్తహీనత రాకుండా ఉండడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్క్రీనింగ్ చూసుకోవటము. ఫస్ట్ 3 times అయినా మినిమం చూసుకోవాలి. ఎక్కడైనా అనీమియా డెవలప్ అవుతుందా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా బాడీలో, నత్తలు లాంటివి అలా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా క్లియర్ చేసుకోవాలి. తర్వాత అందరికీ మనం 3 నెలలు దాటిన తర్వాత 4వ నెల పడిన దగ్గర నుంచి ప్రొఫైలాక్టిక్ ఐరన్ డోస్ అంటాం. అందరికీ ఒక ఐరన్ ట్యాబ్లెట్, 60 మిల్లీగ్రాముల ఐరన్ ఉండేలాంటి ట్యాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చుకుంటాము. దీనివల్ల హీమోగ్లోబిన్ మంచిగా డెవలప్ అయ్యి అటు మెగాలోబ్లాస్టిక్ అనీమియా కూడా రాదు, ఇటు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కూడా రాకుండా ఉంటాం. ఈ ట్యాబ్లెట్స్ మొత్తం 9 నెలలు అయిపోయే వరకు కంటిన్యూస్గా వేసుకోవాలి. ఆ తర్వాత డెలివరీ తర్వాత కూడా 3 నెలల వరకు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడాలి. ఈ గర్భధారణ సమయంలో టాబ్లెట్స్ వాడుతున్నా కానీ రక్తం పెరగకపోతే ఎలాంటి చికిత్స ఇస్తారు?
కొంతమందికి టాబ్లెట్స్ పడకపోవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓరల్ ఐరన్ టాబ్లెట్స్, అంటే నోటి ద్వారా టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు వాంతులు అయ్యే అవకాశం, గ్యాస్ట్రైటిస్ అయ్యే అవకాశం, కాన్స్టిపేషన్, మోషన్ పాస్ చేసినప్పుడు మలం నల్లగా రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంతమంది ఈ టాబ్లెట్స్ని టాలరేట్ చేయలేరు. అందులో ప్రెగ్నెన్సీలో ఈ వామిటింగ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ అందరికీ పడకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్రావీనస్ ఐరన్ ఇంజెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు. ఇంతకు ముందు అంటే ఇంట్రామస్క్యులర్ ఇచ్చేవాళ్ళు, అంటే తొంటికి కానీ చేతికి కానీ ఇచ్చే ఇంజెక్షన్స్. ఇప్పుడు వాటికంటే బెస్ట్గా ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ వచ్చాయి. చిన్న సలైన్ బాటిల్లో ఐరన్ ఇంజెక్షన్ ఎక్కిచ్చేసి వెయిన్ ద్వారా నరాల ద్వారా ఎక్కిచ్చేస్తారు. సో అది ఇప్పుడు చాలా సేఫ్, ప్రూవెన్ ఉంది. చాలా బ్రాండ్స్ వచ్చాయి మార్కెట్లోకి, చాలా కంపెనీస్ వచ్చాయి. వాటికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఇంతకుముందు ర్యాషెస్, అలర్జీస్ అలాంటివి వచ్చేవి. బట్ లేటెస్ట్ మెడికేషన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి క్వైట్ సేఫ్. గర్భధారణ సమయంలో ఈ రక్తహీనత ఎక్కువగా ఉండడం వలన రక్తం ఎక్కిచ్చే అవకాశం కూడా ఉందంటారా మేడం? ఎస్, తప్పకుండా ఉంటుంది. అందులో ఒకవేళ టాబ్లెట్స్కి, డైట్కి, ఇంజెక్షన్స్కి వేటికి రెస్పాండ్ అవ్వకుండా డెలివరీ టైంకి దగ్గర పడుతున్న వాళ్ళకి 36 వీక్స్ వరకు కూడా 7 grams కంటే తక్కువ ఉందనుకో హిమోగ్లోబిన్, అప్పుడు తప్పకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, రక్తం ఎక్కించడం జరుగుతుంది. అందులో వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి చూసి క్రాస్ మ్యాచింగ్ చేసి వాళ్ళ సేమ్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ని ప్యాక్డ్ పిఆర్బీసీ అంటారు, ప్యాక్డ్ ఆర్బీసీస్, అవి ఎక్కిస్తారు, 1-2 ప్యాకెట్లు. ఇది కూడా హాస్పిటల్లో ఒక డాక్టర్ సూపర్విజన్లో ఎక్కించాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా సేఫ్ ఉన్నాయి, సేఫ్ బ్లడ్సే ఇస్తున్నారు. బట్ ఆ ట్రాన్స్ఫ్యూజన్స్తో కూడా కొంత రిస్క్ ఉంటుంది. ట్రాన్స్ఫ్యూజన్ అసోసియేటెడ్ రియాక్షన్స్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, కొంచెం అవన్నీ ఉంటాయి. కాబట్టి తగిన మెడిసిన్స్ ఇచ్చుకొని పేషెంట్ పల్స్, బ్లడ్ ప్రెషర్ అన్నీ మానిటర్ చేసుకుంటూ అప్పుడు జాగ్రత్తగా ఇస్తారు. గర్భధారణ సమయంలో రక్తహీనత రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మేడం? మెయిన్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే దేంట్లో మన భారతీయ దీన్ని బట్టి చూసుకుంటే ఎక్కువ పాలకూర, గోంగూర, కొత్తిమీర, ఆకుకూరలు, లివర్, మీట్, నాన్ వెజ్, తర్వాత బెల్లం పట్టీలు, అండ్ అంజీర్, కిస్మిస్, అండ్ ఖర్జూర పండ్లు, ఇలాంటి వాటిలో ఎక్కువ పప్పు దినుసులు, ఇలాంటి వాటిలలో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది. సో మన రోజువారీ ఆహారంలో ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. రక్తహీనత వలన తల్లి పాలు ఇవ్వగలిగే సామర్థ్యాన్ని కోల్పోతుంది అంటారు మేడం, ఎంతవరకు నిజం అంటారు? అంటే మరీ సివియర్ అనీమియా ఉంటే 4-5 grams అట్లా ఉండి రక్తం తక్కువ ఉంటే, లేదా రక్తస్రావం ఎక్కువ అయితే డెలివరీ టైంలో, అప్పుడు కొంచెం డెఫినెట్లీ లాక్టేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. గర్భధారణ సమయంలో రక్తహీనత ఉన్నవాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్స్ అనేవి చేపించుకోవాలి? అది మీ డాక్టర్ చూసి చెప్తారమ్మా, ఎంత సివియర్గా అనీమియా ఉంది అనే దాన్ని బట్టి ఎంత ఫ్రీక్వెంట్ విజిట్స్ కావాలి, ఏ మెడికేషన్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనే దాన్ని బట్టి. ఒకసారి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చిన తర్వాత జనరల్లీ 3 వారాల తర్వాత ఒకసారి మనం చెక్ చేసి చూసుకుంటాము ఎంత రెస్పాన్స్ ఉంది మనం ఇచ్చిన మెడిసిన్స్కి. అన్ని ఐరన్ ప్రొఫైల్ అన్నీ చేసుకుంటాము, హీమోగ్లోబిన్ ఒకటే కాదు, అన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఐరన్ శాతం పెరిగిందా, హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగాయి అనే దాన్ని బట్టి చూసుకొని మళ్ళీ ఒకవేళ అవసరమైతే డోసు పెంచుకొని మళ్ళీ ఫ్రీక్వెంట్గా రావాలా వద్దనేది డాక్టర్స్ చెప్తారు. డెలివరీ అయిన తర్వాత కూడా రక్తహీనత వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మేడం? రక్తహీనత వల్ల డెలివరీ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఒకటి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, రక్తస్రావం ఎక్కువ అవుతుంది, ఎక్కువ రోజులు అవుతుంది, మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్, ప్యూర్పెరల్ సెప్సిస్ అని అంటారు, ఆ టైంలో మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మన యూట్రస్ అనేది గర్భం కంటే ముందు ఎలా ఉందో ఆ స్టేజ్కి రావడానికి సబ్ ఇన్వల్యూషన్ అంటారు. ఆ ప్రాసెస్ డిలే అయిపోతుంది అనమాట. గర్భసంచి ముందులాగా మారడానికి కొంచెం సమయం పడుతుంది. తర్వాత సివియర్ అనీమియా ఉంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. మనం ముందుగా తర్వాత రక్తం ఎక్కువ గడ్డగట్టడము,
రక్తనాళాల్లోనే రక్తం గడ్డగట్టడము ఇలాంటి రిస్కులు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం అందుకే డెలివరీ అయిన తర్వాత కూడా 3 నెలల వరకు ఎస్పెషల్లీ బేబీకి తల్లి పాలిచ్చేంత సమయం వరకు ఈ ఐరన్ టాబ్లెట్స్ని కంటిన్యూ చేయమని అడ్వైస్ చేస్తాము. తర్వాత 3 నెలల తర్వాత కూడా ఒకసారి హీమోగ్లోబిన్ చెక్ చేసుకొని చూసుకుంటాం. అందులో సిజేరియన్ అయిన వాళ్ళకైతే కుట్లు మానడానికి కూడా డిలే అవుతుంది రక్తం తక్కువ ఉంటే. గర్భధారణ సమయంలో తలసీమియా అనే వ్యాధి వస్తుందా మేడం? థాలసీమియా అనే వ్యాధి గర్భధారణ సమయంలోనే ప్రత్యేకంగా రాదు. అది మన హీమోగ్లోబిన్ ఫార్మేషన్లో డిఫెక్ట్ ఉంటే అది పుట్టుకతోనే వచ్చే రకమైన వ్యాధి. అది వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ అనీమియా. అంటే రక్తహీనతకి అది ఒక కారణం అయి ఉండొచ్చు. అది చాలామంది దాంట్లో కూడా రకరకాలైన టైప్స్ ఉంటాయి. థాలసీమియా మేజర్, థాలసీమియా మైనర్, క్యారియర్ అని అంటారు. అంటే హీమోగ్లోబిన్లో ఆల్ఫా చైన్స్, బీటా చైన్స్ అని ఉంటాయి. ఈ హీమ్ అనే దాంట్లో ఐరన్ ఉంటుంది. ఈ ఆల్ఫా బీటా చైన్స్ అనేవి పక్కనున్న ప్రోటీన్ చైన్స్ అనమాట. దాంట్లో ఒక చైన్ మిస్సింగ్ ఉంటే ఒక రకమైన జస్ట్ క్యారియర్ స్టేట్ ఉంటుంది. 2 రకాలైన చైన్స్ మిస్సింగ్ ఉంటే ప్రాపర్ థాలసీమియా మేజర్ ఉంటుంది. దాంట్లో బీటా చైన్స్ మిస్ అయితే ఒకటి ఉంటుంది, ఆల్ఫా చైన్స్ మిస్ అయితే ఒకటి ఉంటుంది. అలాగే రకరకాలైన థాలసీమియాస్ ఉంటాయి. కాకపోతే మనం కామన్ పీపుల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే థాలసీమియా ఉన్నప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో ఎలాగైతే కనిపిస్తుందో సేమ్ అలాగే ఉంటుంది. హీమోగ్లోబిన్ చిన్నగా ఆర్బీసీస్ అనేవి చిన్నగా ఉంటాయి. వాటి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా మనకి చెక్ చేసుకుంటే హీమోగ్లోబిన్ తక్కువే కనిపిస్తుంది. క్యారియర్స్ అనే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ మేజర్ ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి రక్తహీనత ఉంటుంది కాబట్టి అది జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిటెక్ట్ అయిపోతుంది. కాకపోతే ఈ మధ్య మనం కొత్తగా థాలసీమియా స్క్రీనింగ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో థాలసీమియా స్క్రీనింగ్ అనేది కూడా ప్రెగ్నెంట్ అవ్వగానే చేసేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రకాలైన థాలసీమియాస్ మన ఇండియాలో చాలా కామన్ కాబట్టి. సో ఆ స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత చూసుకొని దాన్ని బట్టి మేజరా మైనరా అనే దాన్ని బట్టి మనం ఎలా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం, మాకు చాలా విలువైన సమాచారాన్ని అందించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.